వెల్కమ్ టు విఎన్ఆర్. భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో వరంగల్ ఎల్లమ్మ బజార్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 40 అడుగుల భారీ గణపతిని ప్రతిష్ఠించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మహాగణపతిని మట్టితో ప్రతిష్ఠించామని, నిత్యం హోమాలు, అభిషేకాలు, చండీ హోమాలు జరుగుతున్నాయని, అలాగే నిమజ్జన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా 40 ఫీట్ల భారీ గణపతిని ఎల్లమ్మ బజార్లో నిర్మించాము. వరంగల్ ఇది పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ ప్రయత్నం ఇది మాది. ఈ మట్టి వినాయకుల వల్ల కలుషితం లేకుండా పర్యావరణాన్ని కాపాడాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా ఈ యొక్క మట్టి వినాయకుడిని దాదాపు 45 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ ఒరిస్సా కళాకారుల నుంచే తెప్పించి ఇక్కడ నిర్మించాము. ఇది మొదటిసారి. మరియు ఇక్కడ పూజలు కూడా అంటే ఆధ్యాత్మికంగానే ఇది మేము నెలకొల్పాము. అందరికీ ఒక నిదర్శనంగా ఇక్కడ పూజలు, వినాయకుడు ఇంత అద్భుతంగా ఉన్నదని తెలుసుకోవాలని నిత్యం హోమాలు, గణపతి హోమాలు, చండీ హోమాలు, స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ మేము చేస్తున్నాము. మరియు ఇక్కడనే 365 కిలోల లడ్డు పెట్టాము. మరియు ఇక్కడ మన నిమజ్జనం కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు పంచామృతాలతోటి, వేద పండితులతోటి, ఇక్కడనే పాలాభిషేకంతో ఇక్కడ స్వామివారిని కరిగించే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు అంటే మనకి వరంగల్లో కంజెస్టెడ్ ఏరియా ఇది ఎల్లమ్మ బజారు. మనకి ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు చెరువులు కూడా మనకు అందుబాటులో లేవు. అందుకోసం ఇక్కడనే ఈ విగ్రహాన్ని ఈ సంవత్సరం ఇక్కడనే మా ఫైర్ ఇంజిన్ల సాయం తీసుకొని పాలతో ఇక్కడనే నిమజ్జనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ మహాగణనాథుని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.